రాజమండ్రిలో పాలు కల్తీ ఘటనలో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. మంగళవారం ఆమె ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి బాధితులను పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అధికారుల ప్రాథమిక నివేదిక ప్రకారం పాలను శీతలీకరణ కోసం డీ ఫ్రిజ్ వినియోగించడం వల్ల ఫ్రీజ్ లోని రసాయనాలు పాలలో కలిసినట్లు గుర్తించబడింది. పాల కల్తీ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించి దర్యాప్తు కొనసాగిస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కల్తీ పాలు తాగినటువంటి సందర్భంలో చాలామంది ఆరోగ్యం దెబ్బతింటం మాత్రమే కాకుండా నలుగురు ఐదుగురు చనిపోవటం కూడా జరిగినటువంటి సంఘటన. ఇది మనందరికీ కూడా ఒక కనువిప్పుగా మనం అందరం కూడా భావించాలి. ఈ యొక్క కల్తీ పాలు తాగిన తర్వాత 15 మంది దగ్గరగా హాస్పిటల్ అడ్మిట్ అయితే నలుగురు మరణించడం జరిగింది. 11 మంది ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఒక బిడ్డ అయితే 2-3 నెలల బిడ్డ అని చెప్పి తెలియవచ్చినటువంటి విషయం. ఇంకొక బిడ్డ అయితే 5-6 సంవత్సరాల బిడ్డ. వారిరువురు కూడా అక్కడ రెయిన్బో హాస్పిటల్లో ఉన్నారు. మిగిలిన వారు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం సహకారం వాళ్ళు అందుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడో అతను స్వయంగా గొడ్లని ఆవుని పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్లకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్లకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్లో అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు. పాలలో టేస్ట్లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో ఈ పాలను అందరికీ పోయటం అనేది కొనసాగించాడు. ఆ సందర్భంలో మీరు చూసినట్లయితే చాలా వరకు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అదేవిధంగా 5 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకి బాగా దీని యొక్క ఎఫెక్ట్ కనబడటం జరిగింది. ఇది అందులోనూ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి వారి మీద ప్రభావం మరింతగా చూపడం జరిగింది. ఇప్పుడే మేము లోపలికి వెళ్ళి ఐసీయూలో కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. వారందరూ కూడా నిర్ధారించినటువంటి విషయం ఇదే. అంటే నిపుణులు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ సాధారణంగా వయసు పైబడినటువంటి వారికి, మధుమేహం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నిపుణులు కూడా నిర్ధారించినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా ముందుగా నేను మన జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. డిఎం అండ్ హెచ్ఓ గారిని, ప్రతి ఒక్కరిని కూడా జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మొన్న రాత్రి నాకు తెలిసినప్పుడు కీర్తి గారికి, కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను మొన్న రాత్రి వారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడే వారు మొత్తం కూడా వారు తెలియజేశారు ఏ విధంగా జిల్లా యంత్రాంగం స్పందించింది. వారి ఇళ్లకెళ్ళి బ్లడ్ శాంపిల్స్ దగ్గర నుండి, పాల శాంపిల్స్ దగ్గర నుండి తీసుకోవటం. రాజమండ్రి పట్టణంలో ఏదైతే ఈ పాల కల్తీ జరిగిందని చెప్పేసి చాలామంది హాస్పిటల్లో కానివ్వండి, అలాగే నలుగురు మరణించడం కూడా జరిగింది. దీనికి సమగ్రమైనటువంటి స్పందన ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆరోగ్య శాఖ మంత్రులు కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, మొత్తం జిల్లా యంత్రాంగం ఎస్పీ గారి నుంచి కింద స్థాయి వరకు, ఏఎన్ఎంల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సంఘటనకు స్పందన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఈ సమగ్రమైనటువంటి స్పందనలో భాగంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని ముందుగా ఏ విధంగా ఆదుకోవాలి అని చెప్పేసి ఒక చర్య, ఎటువంటి
ఖర్చు కూడా ఈ బాధితులు పెట్టుకోకూడదు, ప్రభుత్వమే వారికి సహకారం అందిస్తుందని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వారు అనౌన్స్ చేయడం, చనిపోయిన కుటుంబాలకి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం, అలాగే ఈ పాలు ఎవరైతే వినియోగించారో దాదాపు 290 మంది వారి శాంపిల్స్ తీసుకుని వారికి కూడా ఏమన్నా ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి వారికి టెస్టులు చేయడం జరిగింది. 240 శాంపుల్ ఇప్పటికే రిజల్ట్స్ వచ్చాయి. ఎటువంటి అబ్నార్మల్ రిజల్ట్ అయితే రాలేదు. కాబట్టి వీరంతా కూడా సురక్షితంగానే ఉన్నారనుకోవచ్చు. అయితే దీనికి ఒక పక్కన వీరందరినీ కూడా కాపాడుతూ మరో పక్కన దీనికి మూలం ఏమిటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పేసి ఆ విచారణ కూడా చేపట్టారు. ఈ గణేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఇవాళ కోర్టులో కూడా ఆయన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాలు వ్యాపారి కూడా అదే పాలు వారు కూడా వినియోగించుకున్నాడు, అంటే ఆయన కూడా తాగాడు ఆ పాలు. గత రోజున్నరగా అంటే సుమారు 22వ తారీఖు సాయంత్రం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందితో పాటు కూటమి నాయకులందరూ కూడా అప్రమత్తమై చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే సుమారు 293 మందికి శాంపుల్ సేకరించడం జరిగింది. 22వ తారీఖు సాయంత్రం తెలిసిన వెంటనే కారకులు అయిన గణేష్ని వెంటనే పోలీసు వారు అధీనంలో తీసుకొని రాత్రికి రాత్రే ఇళ్ళలన్నింటినీ కూడా సుమారు 110 కుటుంబాలు ఐడెంటిఫై చేసి 293 మందికి శాంపిల్స్ తీసుకోగా అందులో 241 మందికి ఏ విధమైన ఇబ్బంది లేదని రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా 50 మందికి ఇంకొక 2-3 గంటలు అవి కూడా రావడం జరుగుతుంది. దురదృష్టమైన సంఘటన. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు చెప్పినట్లుగా కారణం ఏంటన్నది కూడా చెప్పడం జరిగింది. తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది పక్కన పెడితే ఇబ్బంది అయితే కలిగింది, మరణించారు, ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని కుటుంబాలు. ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అయినా సరే చేసింది తప్పు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబం ఒక వైద్యపరమైన ఇబ్బందులన్నింటినీ వాళ్ళకి ఖర్చు పెట్టే ప్రతిదీ రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. దాని మీద చాలా క్లియర్గా ఉన్నాం. రిపోర్ట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి, సాయంత్రానికి వస్తాయని ఆశిస్తాను. వచ్చిన తర్వాత ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొని భవిష్యత్తులో మరలా ఎలాంటి, ఎందుకంటే ఇతను చేస్తున్న వ్యక్తి ఎవరైతే గణేష్ వ్యాపారం ఈ సంవత్సరం 2 సంవత్సరాలుగా చేస్తుంది కాదు, గత ప్రభుత్వంలో కూడా చేశాడు, అంత ముందుకు చేశాడు. ఈరోజు తప్పు జరిగింది, రేపు ఇంకా పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి? జిల్లా యంత్రాంగం, ఆ శాఖ సంబంధించిన వాళ్ళందరూ కూర్చొని భవిష్యత్తులో మరలా జరగకుండా ఉండేందుకు కూడా నిర్ణయాలు కూడా తీసుకుంటామని కూడా తెలియచేస్తూ ఆ కుటుంబాల ఒక ఆవేదన అంతా ఇంత కాదు. ఎందుకంటే అందరూ కూడా చెప్తా ఉన్నారు చేదుగా ఉంది చేదుగా ఉంది చేదుగా ఉందని చెప్పినా ఏదో ఒక కారణం వల్ల అయ్యి ఉంటుందిలే, ఇప్పటి నుంచో సంవత్సరాలుగా వేస్తున్న వాడు కదా తప్పేం జరుగుద్దిలేనే ఉన్నారు అందరూ కూడా. కానీ ఇలాంటి సంఘటన జరుగుద్దని ఎవరు ఊహించలేదు. దురదృష్టకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, హెల్త్ మినిస్టర్ గారు తెలుసుకుంటున్నారు, హెచ్ఆర్డీ మినిస్టర్ గారు కూడా రివ్యూ చేసుకుంటున్నారు. యంత్రాంగం మొత్తం ఈ పని మీదే ఉన్నాం. శాసనసభ్యుగా నేను కానీ, మా కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ, రుడా చైర్మన్ గారు కానీ, మొత్తం కూటమి నాయకులు, యంత్రాంగం, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇదే పని మీద నిమగ్నమై ఉన్నాం.